ఒక పట్టణంలో ఒక అబ్బాయి ఉండేవాడు. వేసవి సెలవుల్లో అతను తన తాతయ్యని చూడ్డానికి వెళ్ళాడు. అతను తన తాతయ్యతో ఎప్పుడూ ఆడుతూ సమయం గడిపేవాడు. ఒకరోజు అతను తాతయ్యతో అన్నాడు, తాతయ్య, నేను పెద్దయినప్పుడు విజయవంతమైన మనిషినవ్వాలనుంది. విజయం సాధించడానికి మార్గాలు చెప్పగలవా? తాతయ్య సరేనని చెప్పి దగ్గర్లోని నర్సరీకి తీసుకెళ్లి 2 చిన్న మొక్కలు కొని ఇంటికొచ్చాడు. ఒక మొక్కను పాత్రలో వేసి ఇంట్లో పెట్టాడు. మరొక మొక్కను బయట నాటాడు. ఈ 2 మొక్కల్లో ఏది బాగా పెరుగుతుందననుకుంటున్నావు అని తాతయ్య అడిగాడు. అబ్బాయి కొంతసేపు ఆలోచించి, ఇంట్లో ఉన్న మొక్క బాగా పెరుగుతుంది. ఎందుకంటే అది అన్ని ప్రమాదాల నుండి సురక్షితంగా ఉంటుంది. బయటి మొక్కకు గాలి, తుఫాను, వర్షం, జంతువులు వంటి అనేక ప్రమాదాలుంటాయని జవాబు చెప్పాడు. తాతయ్య చిరునవ్వు నవ్వి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. ఆ తర్వాత అబ్బాయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాల తర్వాత అబ్బాయి మళ్లీ తాతయ్యను చూడ్డానికి వచ్చాడు. తాతయ్య అబ్బాయిని అప్పుడు నాటిన మొక్కల దగ్గరకు తీసుకెళ్లాడు. ఇంట్లో ఉన్న మొక్క చిన్నగానే ఉంది, కాని బయట నాటిన మొక్క పెద్ద చెట్టుగా మారింది. దాని కొమ్మలు చాలా దూరం వ్యాపించి దారిన పోయేవారికి నీడ ఇస్తున్నాయి. తాతయ్య అడిగాడు, ఇప్పుడు చెప్పు, ఏ మొక్క బాగా పెరిగింది? ఏది విజయవంతమైంది? అబ్బాయి ఆశ్చర్యపోయి అన్నాడు, తాతయ్య, బయట నాటిన మొక్క ఇంత పెద్దగా ఎలా పెరిగింది? అది చాలా ప్రమాదాలను ఎదుర్కొంది కదా. తాతయ్య చిరునవ్వు నవ్వి వివరించాడు, అవును, బయటి మొక్క అనేక కష్టాలను ఎదుర్కొంది. తుఫానులు, భారీ వర్షాలు దాని వేర్లను మరింత బలంగా చేశాయి. అందుకే ఈరోజు అది చాలా బలంగా ఉంది. కాని ఇంట్లోని మొక్క తుఫాను, వర్షం, గట్టి సూర్యకాంతిని తట్టుకోలేక చిన్నగానే ఉండిపోయింది. అప్పుడు తాతయ్య మనవడి వైపు చూసి చెప్పాడు, నాయనా, జీవితంలో నువ్వు కష్టాలను ఎదుర్కొంటేనే, సమస్యల గుండా వెళ్ళినప్పుడే విజయం సాధించగలవు. సుఖప్రదమైన నిర్ణయాలు తీసుకుంటే నువ్వు నీ సామర్థ్యానికి తగ్గట్టు ఎదగలేవు. కాని కష్టాలకు సిద్ధంగా ఉంటే ఏ లక్ష్యమూ అసాధ్యం కాదు. సమస్యలను అడ్డంకులుగా కాదు, విజయానికి మెట్లుగా చూడు. ఈ కథ మనకు నేర్పే పాఠమేమిటంటే, జీవితంలో సవాళ్లు వస్తాయి, కాని వాటిని భయంతో కాదు, అవకాశంగా స్వీకరించాలి. బయట నాటిన మొక్కలా మన వేర్లను బలంగా చేసుకోవాలి. నేడు మనం ఎదుర్కొనే సవాళ్లే రేపు మనల్ని బలంగా మరియు విజయవంతంగా చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.